ద ట్రావెలర్. अंजनी पुत्र पवन सुत राम महावीर विक्रम बजरंगी सुमति निवास सुमति के संगी कंचन वरण विराज सुरेश कानन कुंडल कुंचित केश नागवज्र और ध्वजा विराजे कांधे मूल చాకులు పెట్టి కత్తులు పెట్టేయమంటే విగ్రహం తొలగించాలి. అది మళ్ళీ హిందువై ఉంటే ఆలోచించాలి, హిందూ ఉంటే వాళ్ళు ఆలోచించాలి. అంటే ఎలాంటి విధంగా విగ్రహం తొలగించాలో శాస్త్రోక్తంగా విగ్రహం తొలగించలేరు. కావాలని చెప్పేసి ప్రమోషన్ గురించి కావచ్చు, ఏదో గవర్నమెంట్ వస్తువులు కావచ్చు, గవర్నమెంట్ ఆఫీసర్ ఆలోచించాలి. ఒక విగ్రహం తొలగించినప్పుడు ఒక మందిరం తొలగించామంటే మంది సంబంధం వాళ్ళు ఎవరు అని వాళ్ళకి అంటే ఒక నోటీస్ ఇవ్వాలి, లేదంటే వాళ్ళకి మనం వార్నింగ్ ఇవ్వాలి. కానీ అంతేకాకుండా వీళ్ళు వచ్చి గుడుగులు కొట్టారు, వీళ్ళు వచ్చి విగ్రహం తీసుకెళ్లారు, వీళ్ళు వచ్చామంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ మర్చిపోయి లోపలికి పడిచారు. అది ఎంత దారుణం అంటే ఒక కోడి పరిపాలన ఇలాంటి పరిపాలన జరగవచ్చు, ఒక నిజాం పరిపాలన ఇలాంటి సంఘటన జరగచ్చు, ఒక బాబర్ పరిపాలన ఇలాంటి సంఘటన జరగచ్చు. కానీ తెలంగాణ లోపల ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన లోపల అది దారుణంగా ఒక భక్తురాలు ఏడుస్తున్నది, గుద్దుకుంటున్నది, బాధపడుతున్నది. ఆయన సిగ్గుచరం రావట్లేదు. ఇప్పటికీ అధికారులు ఏమాలించాలి, అందరు సమానంగా ఆలోచించాలి. కానీ ఏదో ప్రభుత్వ అధికారం కాబట్టి మేము గవర్నమెంట్ చెప్పే మా ఇష్టారాజ్యం ఉంటామని చెప్పేసి అది సమస్య కాదు. నిజాం పరిపాలన ఎలా ఉంటుందో మేము కళ్ళకు చూడడం, కానీ ఇవాళ రేవంత్ రెడ్డి పరిపాలన మన కళ్ళకు చూస్తున్నాం. ఎందుకంటే ఎంత దారుణం అంటే తెలంగాణ లోపల ఒకసారి తెలంగాణ చరిత్ర లోపల ఎంఆర్ఓ గారు కేసీ అధికారులు చేసి ఒక మంత్రి తెలియని సంఘటన ఎక్కడైనా ఉందంటే భాగ్యనగరంలోని బంజారా రోడ్ నెంబర్ 2లో మాత్రం పెద్ద మొత్తం విగ్రహాలు తొలగించడం చూసినాం. కాబట్టి వీళ్ళకు ధర్మం పైన ప్రేమ లేదు, వీళ్ళకి హిందుత్వం పైన ప్రేమ లేదు, మాతం పైన గౌరవం లేదు, హిందూ సమాజానికి గౌరవం లేదు. కాబట్టి ఒక నిజాం సైన్యం లాగానే రజకర్ సైన్యం లాగానే ఉన్న డిపార్ట్మెంట్ అధికారులందరి వల్ల మాధవ విగ్రహం తొలగించారు. నేనేమంటామంటే ఎక్కడైతే మాధవ విగ్రహం విగ్రహం అక్కడ పెట్టండి, ఆ స్థలం మీద మాకు ఇవ్వండి, అమ్మ పూజ చేసుకొని ఇవ్వండి. అంతేగాని ఇంతకుముందు ఏమంటే బంజరాసి మొత్తం నిర్మాణం లేనప్పుడు అక్కడ గుడి ఉంది, ఇక నిర్మాణం లేకపోతే అక్కడ పూజలు జరిగినాయి, అక్కడ నిర్మాణం లేనప్పుడు అన్ని జరిగినాయి. ఇవాళ బంజరాసి లోపల 600-300 గజాల ప్లాట్ల వాళ్ళు 1000 గజాలు కంప్లీట్ ఏమైనా ఉంటుంది డిపార్ట్మెంట్ ఏం చేసి చెప్పండి. కాబట్టి మేము ఒకటి వేస్తున్నాం, ఎంఆర్ఓ గారు సంస్కృతి ఇక్కడ ఏదైతే మందిరం ఉన్నదో మందిరం నిర్మాణిస్తున్నాం. లేదంటే ఇప్పట్లో ఆలోచన ఇక్కడ రేపు రాష్ట్ర రేపు ఉద్యమం వస్తుంది, పెద్ద ఉద్యమం వస్తుంది, ఎంతవరకు సమాజంగా సిద్ధంగా అని చెప్పేసి గవర్నమెంట్ ఆలోచన వ్యతిరేకించిన పోలీసు అధికారుల వల్ల కొట్టడము తగ్గడం. జై శ్రీరామ్. జీవన్ బజరంగ్ దళ్ తెలంగాణ ప్రాంత సహసంయోజక్. ఇవాళ భాగ్యనగరంలో బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఉన్నటువంటి శ్రీ పెద్దమ్మ ఆలయం గత వారం ధ్వంసం చేయడం జరిగింది. ఆ యొక్క ధ్వంసం చేసినది నిర్మాణాన్ని మళ్లీ పునర్నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వం కలెక్టర్ గారికి ఇవాళ పొద్దున మెమరాండం ఇవ్వడం జరిగింది. మెమరాండం ఇచ్చిన తర్వాత బస్తీవాసులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బోనాల పండుగ నిర్వహించుకొని అమ్మవారికి పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పిద్దామని చెప్పి వస్తా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు దుర్భాషలాడుతూ మేము యూనిఫామ్ లో ఉన్నాం, మేము చేసిందే రాజ్యం, మేము చేసిందే రాజ్యాధికారం అని చెప్పి చెప్తా ఉన్నారు. వచ్చినటువంటి హిందువులను అసభ్యంగా మాట్లాడటం జరుగుతుంది. అట్లాగే అసభ్యంగా మాట్లాడి
దుర్భాషలాడుతూ పోలీస్ లాఠీ చార్జ్ చేసి కార్యకర్తలను ఇబ్బందులు పెట్టి వాళ్ళని కొట్టడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణలో భాగ్యనగరంలో ఉన్నటువంటి బజరంగ్ దళ్ కార్యకర్తలు, హిందూ బంధువులు అందరూ కూడా ఇక్కడికి రావాలని చెప్పి, వెంటనే రావాలని చెప్పి పిలుపునిస్తున్నాం. భారత్ మాతాకి జై శ్రీరామ్. బోనాలు కూడా పడేసారు కాబట్టి అందరూ కూడా తీసుకొని రావాలి. పోలీస్ జులుం, పోలీస్ జులుం, పోలీస్ జులుం. लाठी कर दे లోపల దర్శనానికి అయ్యి మేము అందరం కార్యకర్తలు బయలుదేరినాం. లోపల పోనీయకుండా అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ రవీందర్ వచ్చేసి మీరు జరుగురు రాబోయి అది అని చెప్పి దుర్భాషలాడుతూ మమ్మల్ని తిట్టడం జరిగింది. తిట్టిన తర్వాత మేము అక్కడనే కార్పెట్ వేసుకొని మేము ఇక్కడనే ఉంటామయ్యా, మేము దేవుడి దగ్గర బోనాలు సమర్పించుకుంటున్నాం, మేము దర్శనం చేసుకుంటాం, మేము ఇక్కడనే ఉంటామని చెప్పి చెప్పగా ఆయన ఇమ్మీడియట్ గా రాఘవేందర్ ఇన్స్పెక్టర్ ని పిలిచిండు. ఇమీడియట్ గా రాఘవేందర్ ఇన్స్పెక్టర్ వచ్చారు. తర్వాత ఏసీపీ గారు వెంకటరెడ్డి గారు వచ్చారు. వాళ్ళు వచ్చి ఇదంతా నువ్వే చేస్తున్నావురా అనుకుంటా మా బజరంగ్ దళ్ కార్యకర్త నన్ను సాయిని ఇద్దరిని పక్కకు పెట్టి భౌతికంగా దాడి చేసి మా మీద నలుగురు పోలీసులు కలిసి భౌతికంగా దాడి చేసి ఇబ్బంది పెట్టి మమ్మల్ని కొట్టి మా ఫోన్ లాక్కొని, అట్లాగే ఇన్స్పెక్టర్ ఉందా రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ముంగట పెట్టి ఇక్కడ గుడిని కాపాడుకునే వాళ్ళని వచ్చేసి దుర్భాషలాడమని చెప్పింది ప్రభుత్వం ఇక్కడ హైందవుల మీద దాడి చేయమని ఏమన్నా పోలీసులకి ఫత్వా జారీ చేసిందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. లాఠీలతో కొట్టిర్రు, వీడియోలు ఉన్నాయి, పిడిగుద్దులు గుద్దిర్రు, కడుపులో గుద్దిర్రు, ప్రైవేట్ పార్ట్స్ లను కూడా అందరినీ కొట్టిర్రు. కొంతమందికి రక్తం కూడా గారింది. వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్సీకి పంపించినాం, ఎమ్మెల్సీ తీసుకొని వస్తారు. వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి.